నమస్తే మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాను. రైతులకు, ముఖ్యంగా రైతు పిల్లల్ని ఎప్పుడైనా చాలా జాగ్రత్త చూసుకోవాలి. మన ఇంటికాడ ఎవరు లేరని చిన్నపిల్లల్ని తీసుకొని మనం పొలాలకు వెళ్తాము. పొలంకు పోయేటప్పుడు మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ జాగ్రత్త ఒక మనిషిని పెట్టాలి, లేకపోతే మనం జాగ్రత్త చూసుకోవాలి. పాడుబడ్డ బావిలో పడిపోతారు, బోర్లో కూడా కింద పడిపోతారు. తర్వాత రైతు ట్రాక్టర్ దున్నుతా అంటే అతి దారుణంగా, చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అతి దారుణంగా పడి నిన్న సిద్దిపేటలో ఒక అబ్బాయి చనిపోయిండు. రైతు సోదరులారా, అక్కలు చెల్లెలు, మీ రైతులకు అందరికీ నేను పేరు పేరున మీ అందరికీ దండం పెడుతున్నాను. నేను వాళ్ళకి ఏం తెలియదు, బాబు ఇది తిని ఇక్కడ ఉండరు నాయన అంటే అక్కడ ఉంటారు వాళ్ళు. కాబట్టి చిన్న పిల్లల్ని మనకేదో ముద్దు వచ్చినప్పుడు మన బండి మీద ఎక్కించుకోపోయేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అది కూడా చాలా ప్రమాదంగా ఉన్నది. బండి మీద తీసుకుపోయేటప్పుడు కూడా కింద పడేస్తున్నాం మనం. కాబట్టి ట్రాక్టర్లో పడి చచ్చిపోయిండు ఒక అబ్బాయి. అది చాలా బాధగా ఉంది. మనం కన్న పిల్లలు మనం జాగ్రత్త చూసుకోకపోతే పిల్లలు ఆగమైన తర్వాత చాలా బాధపడాలి. ఆ బాధ మీకే కాదు, అది అందరికి చూసిన వాళ్ళకి అందరికి బాధగా ఉంది. మీరు దాన్ని చాలా చిన్నపిల్లల జాగ్రత్త చూస్తూ, రైతులు మెయిన్గా, ఎందుకంటే వాళ్ళకు పిల్లలు ఎవరు చూసిన లేక పొలంలో తీసుకొని పోతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్త చూసుకొని పిల్లల్ని మళ్ళీ జాగ్రత్త ఇంటికి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నారు. నమస్తే.